ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి దుర్గమ్మను దర్శించుకుందామని వచ్చామండి. కృష్ణానదిలో స్నానం చేసి బట్టలు మార్చుకొని ఆ కనిపిస్తున్న గాలిగోపురం గుండా కొండపైకి వెళ్తున్నామండి. ఇది కనిపిస్తున్నది ఇంద్రకీలాద్రి వారధండి. పక్కగానే బస్సులో వెళ్తున్నాము. ఇది గాలిగోపురం కొండ కింద ఎదురుగుండానే కింద ఉన్నటువంటి దుర్గమ్మ అమ్మవారు వినాయకుడిని దర్శించుకొని పైకి వెళ్తున్నామండి. ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम శ్రీమాత్రే నమః. పైన దుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తూర్పు వైపు గాలిగోపురం గుండా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమ్మవారిని ప్రతిష్ఠించి ఎదురుగుండానే మహిళలందరూ కూర్చుని లలిత సహస్రనామాన్ని పఠిస్తున్నారండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలందరూ కఠిన శాస్త్రాలు లలిత శాస్త్రాలు చదువుతారండి. కోలాటాలు భజనలు కూడా ఈ ప్లేస్లోనే చేస్తారండి. ఇదేనండి తూర్పు వైపు ఉన్నటువంటి గాలిగోపురం. చాలా అక్కడ నుంచి కింద 5వ అంతస్తునకు వెళ్ళినట్లయితే అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలందరూ అమ్మవారికి ఆషాఢం కావుళ్ళు పట్టుకుని వచ్చారండి. అది అమ్మవారికి ఇచ్చి వేదమంత్రాలతో అమ్మవారిని పూజించి వారు తెచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పళ్ళు పూలు పసుపు కుంకుమలు రకరకాల స్వీట్లను అమ్మవారికి నివేదించి వారి వారి మొక్కులను తీర్చుకున్నారండి. చూడటానికి చాలా ఆనందదాయకంగా ఉందండి. నమో నమః మయా కృత సర్వ అపరాధాన్ క్షమస్వ. దుర్గమ్మవారి ఎంత చక్కగా ఉందో చూడండి. జై శ్రీమాత్రే నమః. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ఇది దుర్గమ్మ అమ్మవారి నమస్కారం చేసుకోండి.
జై శ్రీమాత్రే నమః. नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ఇది ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి नमः शिवाय ॐ नमः शिवाय మల్లేశ్వర స్వామి వారి యొక్క గాలిగోపురం అండి. చూసిన వెంటనే ఓం నమః శివాయ అని మనసులో అనుకుని నమస్కారం చేసుకోండి. ఇదండి ఈరోజు మన ఊరు మన సంస్కృతి ఛానల్ ద్వారా మేము వెళ్ళినటువంటి విజయవాడ అమ్మవారి దర్శనం కోసం వెళ్ళగా అక్కడ అదే రోజు ఈ ఆషాఢం కాళ్ళు పెట్టడం, దాన్ని నేను వీడియో తీసి మీ అందరికీ చూపించాలనుకోవడం నాకు చాలా బాగా అనిపించిందండి. మీ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతలకు కూడా మీరు కనుక ఇలాగే చేస్తున్నట్లయితే మీ ఊరి పేరు, మీ గ్రామ దేవత పేరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇలా కిందకి దిగిపోయామండి మళ్ళీ బస్సు ద్వారాగానే. మళ్ళీ ఒకసారి కింద ఉన్నటువంటి దుర్గమ్మ అమ్మవారిని, వినాయకుడిని దర్శించుకుని బస్ స్టాండ్ వైపుకి పైన సాగిస్తున్నామండి. నేను చేసిన యాత్రను మీ అందరికీ తెలియజేయాలని నేను కోరుకున్నానండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలండి. జై శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.